ఉద్యోగుల ఆర్థికపరమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. ఉద్యోగ సంఘాలను వెంటనే చర్చలకు పిలిచి సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ రూపొందించి అమలు చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నందున జూలై 12న శ్రీకాకుళంలో ఉద్యమ సన్నద్దత తొలి సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు రెవెన్యూ ఉద్యోగ సంఘాలు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు బొప్పరాజు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగులపై అధికారులు ఒకేసారి పనిభారం వేయకుండా ప్రాధాన్య క్రమంలో పనులు చేయించుకోవాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. 5 డిఏలు సుమారుగా 10% పైన 10% పైన 100కి 10 రూపాయల పైన ఈరోజు ప్రభుత్వం విడుదల చేయాల్సిన బకాయిలే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక అది కాకుండా ఈ 2 సంవత్సరాల నుంచి ఆ డిఏలకి అరియర్స్ సంఖ్య ఎన్ని వేల కోట్లు రావాలో లెక్కేయండి. ఈ ఎప్పుడు చెల్లిస్తారో చెప్పండి. ఇంతవరకు ప్రకటన లేదు, అరియర్ సంగతి లేదు. అదేవిధంగా 3 సంవత్సరాల క్రితం నుంచి అమలు కావాల్సినటువంటి పీఆర్సీ ఈ రోజుకు ఆ పీఆర్సీ కమిషన్ నియామకం కూడా లేదు. మేము అధికారంలోకి రాగానే మంచి ఐఆర్ ప్రకటిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ ఊసే ఇప్పుడు ఎత్తటం లేదు. ఈరోజు ఒక్క సరెండర్ లీవ్ కూడా పోలీసులైతే చాలా తీవ్రంగా బాధపడేటువంటి పరిస్థితి. దాదాపు 7,000 కోట్ల పైచీలకు సరెండర్ లీవులు బకాయిలు ఉన్నాయంటే ఆలోచించండి. అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 1,000 కోట్ల బకాయిలు లెక్కలు చెప్పట్లేదు. ఎవరెవరికి ఎంతెంత చెల్లించాలో చెప్పమంటే చెప్పరు. ఈ ప్రభుత్వ హయాంలో మీరు వచ్చిన తర్వాత ఆర్థికంగా ఏ ఒక్క ప్రయోజనానికి కూడా మాకు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో చర్చించినటువంటి దాఖలాలు కూడా లేదు.